హాయ్ గైస్, దిస్ ఇస్ రూరల్ బైకర్ దీపక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకు తెచ్చిన ప్రోడక్ట్ వచ్చి వీగార్డ్ నుంచి ఒక టీవీ స్టెబిలైజర్. ఇది వచ్చి 55 ఇంచ్ టీవీ స్టెబిలైజర్. దీని ఒక మోడల్ నేమ్ వచ్చి వోల్టినో మ్యాక్స్ డిజి, అంటే దీంట్లో డిజిటల్ డిస్ప్లే వస్తుంది. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చి ఏంటంటే దీని యొక్క వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 90 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ దాకా ఇన్పుట్ని తీసుకోగలదు. ఇది అంటే ఎటువంటి వోల్టేజ్ వచ్చినా ఇది రన్ చేసే కెపాసిటీ ఉంది దీనికి. అండ్ దీని యొక్క అవుట్పుట్ రేంజ్ వచ్చి ఎట్లా అంటే 40 వోల్ట్స్ బూస్ట్ అనేది ఉంటుంది అండ్ 48 వోల్ట్స్ బకింగ్ అనేది ఉంది. అంటే 40 వోల్ట్స్ బూస్ట్ అంటే ఏంటంటే దీని యొక్క ఇప్పుడు సపోజ్ మనకి లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది మ్యాక్సిమం వచ్చి 40 వోల్ట్స్ దాకా బూస్ట్ చేయగలదు ఇది వోల్టేజ్ని. అండ్ అదేవిధంగా వోల్టేజ్ కానీ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, బాగా హై వోల్టేజ్ వచ్చేసింది, అప్పుడు వచ్చి ఇది వచ్చి వోల్టేజ్ని వచ్చి అండర్ వోల్ట్ చేస్తుంది. ఎట్లా అంటే 48 వోల్ట్స్ దాకా ఇది అండర్ వోల్ట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అందుకే దీన్ని బకింగ్ అంటారు. అండ్ దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చి బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తున్నారు. నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను. ఇప్పుడు వెనకాల చూస్తే కనుక ఇక్కడ చూడండి, దీని యొక్క స్టెబిలైజర్ యొక్క మోడల్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు. మోడల్ వచ్చి వోల్టినో మ్యాక్స్ డిజి అండ్ కెపాసిటీ వచ్చి 3 ఆంపియర్. నేను కెపాసిటీ గురించి చెప్పడం మర్చిపోయాను. 3 ఆంపియర్ కెపాసిటీ అని ఇచ్చారు. అంటే దీని యొక్క టోటల్ కెపాసిటీ వచ్చి కరెంట్ వచ్చి 3 ఆంపియర్ దాకా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఒక సైన్స్ పరంగా చూసుకున్నాం అనుకోండి, మన యొక్క వాటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వోల్టేజ్ మల్టిప్లైడ్ బై ఇది యాంపియర్ వేసుకుంటే వాట్స్ వస్తుంది. సో మీకు వాటేజ్లో చెప్పాలనుకుంటే 240 వోల్ట్స్ అనేది డిఫాల్ట్గా వేసుకుంటే 3 amps కదా, 3 amps 240 into 3 అంటే 720 వస్తుంది. సో ఇది వచ్చి ఈ వోల్టేజ్ స్టెబిలైజర్ వచ్చి మనకి 700 వాట్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఊహించుకోండి, దీంట్లో వచ్చి మనం ఏ టీవీ అయినా టీవీ ప్లస్ సెటప్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం కెపాసిటీ 700కి మించకూడదు, 700కి తక్కువ ఉన్నట్టుగా మనం పెట్టుకోవాలి 700 వాట్స్కి. ఓకే, దీని యొక్క వర్కింగ్ రేంజ్ ఇచ్చారు చూడండి, 90 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ ఇచ్చారు, 50 హెర్ట్జ్. అండ్ దీని యొక్క యాక్యురసీ వచ్చి +2.5% అని ఇచ్చున్నారు. ఇది ఓకే అసలు ఇది నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను పర్సనల్గా దీన్ని నా సోనీ ఓలెడ్ ఎక్స్ఆర్ ఓలెడ్ టీవీలోకి యూజ్ చేస్తున్నాను, 55 ఇంచ్ టీవీ. ఆ టీవీని కూడా చూపిస్తాను. ఎందుకంటే నాకు నేను ఏ ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేసినా అది నేను పర్సనల్గా టెస్ట్ చేసి అది ఓకే అయితేనే నేను మీకు సజెస్ట్ చేస్తాను, అది రివ్యూ కూడా చేస్తాను. మామూలుగా ఏదో ప్రోడక్ట్ కొన్నామని చెప్పేసి రివ్యూ చేసామని చెప్పేసి అని కాకుండా బాగా డీప్గా దాన్ని డిగ్ చేసి తర్వాత నేను చెప్తాను. దీంట్లో చూడండి, అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చినారు చూడండి, 200 to 240 వోల్ట్స్ అని ఇచ్చున్నారు. అంటే ఎట్లా అంటే ఫ్రమ్ 167 వోల్ట్స్ అని ఇచ్చున్నారు. అదే నేను చెప్పాను కదా, అదే బూస్టింగ్ అండ్ బకింగ్ అని. ఫ్రమ్ 167 వోల్ట్స్ అంటే ఇది వచ్చి 40 వోల్ట్స్ని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారనుకోండి 288 వోల్ట్స్ దాకా మ్యాక్సిమం ఇచ్చున్నారు. అంటే ఇది వచ్చి బకింగ్కి యూస్ అవుద్ది, 48 వోల్ట్స్ బకింగ్ కదా. సో అది ఇలాగా ఇది సపోర్ట్ చేస్తుంది. అప్లికేషన్ చూడండి, అప్లికేషన్ వచ్చి వీడు ఏమి ఇచ్చారు, స్మార్ట్ ఎల్ఈడి టీవీ అప్ టు 140 సెంటీమీటర్స్ అంటే 55 ఇంచెస్ ప్లస్ సెటప్ బాక్స్ అండ్ హోమ్ థియేటర్ సిస్టమ్, గేమింగ్ కన్సోల్ ఏదైనా పెట్టుకోవచ్చు. రెండు 6 amp సాకెట్స్ ఉన్నాయి. ఆ సాకెట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ 2 6 amp సాకెట్స్ ఉన్నాయి చూడండి. దేంట్లో అయినా మీరు పెట్టుకోవచ్చు మీ అప్లయన్సెస్. ఇక్కడ నేను ఈ సాకెట్కి నేను కనెక్ట్ చేస్తున్నాను టీవీని. నేను సెటప్ బాక్స్ యూస్ చేయట్లేదు, ఓన్లీ మనం ఈ ఓటీటీ యాప్స్నే యూస్ చేస్తున్నాను నా టీవీలో. అండ్ మీరు కావాలంటే ఏ దీంట్లో ఉండే ఏ సాకెట్నైనా యూస్ చేసుకోవచ్చు మీరు. ఒక 2 సాకెట్స్ ఉన్నాయి కాబట్టి, ఒకటి టీవీకి, ఒకటి వచ్చి సెటప్ బాక్స్ ఆర్ గేమింగ్ కన్సోల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూజ్. అంటే ఇది వచ్చి అవుట్పుట్, ఇది వచ్చి మెయిన్స్. అండ్ దీని యొక్క డిజిటల్ డిస్ప్లే వచ్చి ఇది ఇక్కడ ఇచ్చున్నారు డిజిటల్ డిస్ప్లేని. అది నేను మీకు రన్ చేసి చూపిస్తాను తర్వాత. అండ్ దీని యొక్క ప్లగ్ వచ్చి 6 amps ప్లగ్ ఇచ్చున్నారు విత్ గ్రౌండ్, అంటే ఎర్త్కి కూడా ఇచ్చున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎర్త్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది. 3 పిన్ అప్లయన్సెస్ని యూజ్ చేసుకోవచ్చు మీరు దీంట్లో ధైర్యంగా.
అండ్ దీని యొక్క అంటే దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే దీంట్లో వచ్చి మెటల్ ఆక్సైడ్ వ్యారిస్టర్ యూజ్ చేశారంట. అది దానివల్ల ఏమవుతుందంటే స్పైక్ ప్రొటెక్షన్ అనేది దీంట్లో బాగా పనిచేస్తుంది అని చెప్పారు. ఆ వెబ్సైట్స్లో వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా ఇది రిలేస్ కూడా నేను దీన్ని టెస్ట్ చేసినంత వరకు రిలేస్ ఎక్కువ ట్రిగర్ అవ్వదు దీంట్లో. ఎందుకు ట్రిగర్ అవ్వదు అంటే ఇది బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. వాళ్ళు వాళ్ళు అష్యూర్ చేసినట్టు పనిచేస్తుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు చాలాసార్లు మా హౌస్లో వచ్చి లో వోల్టేజ్ కూడా వస్తుంది, హై వోల్టేజ్ వస్తుంది. నా పక్కన ఇంకో స్టెబిలైజర్ ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. దాంట్లో వచ్చి ఏంటంటే ఎక్కువ రిలే క్లిక్ అవుతూ ఉంటుంది. దీంట్లో వచ్చి రిలే అనేది యాక్టివేట్ అవ్వదు ఎక్కువ, అంటే రిలే చేంజ్ అవ్వద్ది. అంటే దీంట్లో రిలేస్ ఉంటాయి కదా, మల్టిపుల్ రిలేస్, అంటే లో వోల్టేజ్కి హై వోల్టేజ్కి రిలేస్ ఇస్తారు కదా, అవనేది ఎక్కువ చేంజ్ అయ్యేది అనేది ఉండదు దీంట్లో. అందుకే ఈ స్టెబిలైజర్ నచ్చింది నాకు. దీని యొక్క డిలే చెప్తాను. డిలే వచ్చి 4 to 6 seconds ఉంది. అంటే ఇప్పుడు సడన్గా మీకు ఎలక్ట్రిసిటీ పవర్ పోయింది అనుకోండి, పవర్ పోయినప్పుడు వెంటనే పవర్ వచ్చింది అనుకోండి, ఒక 4 to 6 seconds డిలే అనేది ఉంటుంది. ఆ డిలే వల్ల ఏమవుతుందంటే మనకి సెక్యూర్గా ఉంటుంది మన అప్లయన్సెస్. వెంటనే అవుట్పుట్ అనేది ఇవ్వదు, 4 seconds వెయిట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ మనం నార్మల్గా ఆన్ చేసేటప్పుడు కూడా 4 seconds అనేది డిలే ఉంటుంది. అదొక సేఫ్టీ ఫీచర్ అని అనుకోవచ్చు. మీకు దీని యొక్క ఫ్యూజ్ చూపించడం మర్చిపోయాను. ఫ్యూజ్ అనేది బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. దీన్ని రౌండ్గా టర్న్ చేసి మనం ఫ్యూజ్ అనేది తీసేసుకోవచ్చు. నాకైతే ఎక్స్ట్రా ఫ్యూజ్ అనేది ఇవ్వలేదు నేను పర్చేస్ చేసినప్పుడు. ఇట్స్ ఓకే, మనం ఫ్యూజ్ పోయినా బయట కూడా మనకి దొరుకుతాయి ఫ్యూజ్ అనేది. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ని నేను ఓపెన్ చేసి మీకు స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు కానీ నేను స్విచ్ ఆన్ చేశాను అనుకోండి, ఇక్కడ డిజిటల్ డిస్ప్లే అనేది స్టార్ట్ అయింది చూడండి. దీంట్లో వచ్చి ఫస్ట్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ ఐపీ అనేది ఇన్పుట్ 239 volts చూపిస్తుంది. అంటే ఇప్పుడు స్టేబుల్గా వస్తుంది మనకి పవర్ అనేది. అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూపించింది కదా, అవుట్పుట్ కూడా 239 చూపిస్తుంది చూడండి. ఇది దీని యొక్క పర్పస్. దీని ద్వారా మనం ఏం చూసుకోవచ్చు అంటే మనం ఇంట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది, ఈ స్టెబిలైజర్ ఎంత వోల్టేజ్ అవుట్పుట్ని మన యొక్క టీవీకి ఇస్తుంది అనేది దీని ద్వారా చూసుకోవచ్చు. అండ్ సపోజ్ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఈ స్టెబిలైజర్లో ఈ మీటర్లో చూసేసుకొని ఈ డిస్ప్లేలో మనం ఉండే అప్లయన్సెస్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు ఏదైనా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు. అండ్ ఇది దీని యొక్క పర్పస్ మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు రిలే సౌండ్ కూడా మీకు క్లిక్ అయి ఉంటుంది, చూసుంటారు. అంటే ఇది దీని యొక్క వర్కింగ్ అనేది అది డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ నవ్వు నేను వచ్చి నా పక్కన ఇంకొక స్టెబిలైజర్ ఉంది, దాన్ని చూపిస్తాను. దాన్ని ఏం చేస్తామంటే నేను ఈ వీడియోలో చెప్తాను ఏం చేస్తాననేది. ఇప్పుడు మీ ముందు ఉంది కదా, ఇది వచ్చి వీగార్డ్ తరపు నుంచే రిఫ్రిజిరేటర్ స్టెబిలైజర్. ఇది VGSD 50 స్మార్ట్ స్టెబిలైజర్. దీంట్లో కూడా డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చి 1900కి నేను కొన్నాను. దీన్ని ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ వీడియోలో టీర్ డౌన్ చేయబోతున్నాం. దీని లోపల ఏముంది అనేది మనం మొత్తం తీసి చూడబోతున్నాము. అండ్ ఇది ఈ వీడియోలో. అండ్ నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం వోల్టినో మ్యాక్స్ డిజి స్టెబిలైజర్ని మన టీవీ కనెక్ట్ చేసి అండ్ టీవీ స్విచ్ ఆన్ చేసి నేను మీకు చూపిస్తాను. గాయస్ ఇప్పుడు నేను వచ్చి టీవీని వచ్చి స్టెబిలైజర్ కనెక్ట్ చేసేసాను. అండ్ నా స్టెబిలైజర్ని టర్న్ ఆన్ చేసి మనం చూద్దాము. ఇదిగోండి స్టెబిలైజర్ని టర్న్ ఆన్ చేశాను. అండ్ ఈ ఇన్పుట్ వచ్చి 239 చూపిస్తుంది. అవుట్పుట్ కూడా ఇచ్చేసింది. అవుట్పుట్ వచ్చి 239 ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ టీవీని చూస్తే కనుక ఇది వచ్చి సోనీ A80K 55 inches XR OLED. టర్న్ ఆన్ చేస్తాను. ఓకే, ఇది స్టెబిలైజర్ రివ్యూ. అండ్ ఈ స్టెబిలైజర్ యొక్క లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కొనాలనుకుంటే అక్కడ ఆ లింక్ని మీరు క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీరు నన్ను మోటివేట్ చేసినట్లు అవుతుంది. నన్ను మోటివేట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో నేను వచ్చి ఆ స్టెబిలైజర్ యొక్క టీ డౌన్ అనేది నేను చూపిస్తాను. అండ్ ఈ టీవీ యొక్క రివ్యూ అనేది మీకు కావాలని అనిపిస్తే నా యొక్క కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి రివ్యూ కావాలని చెప్పేసి. నేను వన్ డే ఈ టీవీ యొక్క రివ్యూని నేను చేస్తాను. అండ్ సీ యూ గైస్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.